ఈరోజు కేవలం కాలేజ్ అమ్మాయిలతో జరుగుతలేదండి లవ్ జిహాద్. ఈరోజు చూస్తే పెళ్ళై డైవర్స్ అయి సింగిల్ గా ఉన్న ఉమెన్ తోనూ లవ్ జిహాద్ జరుగుతుంది. ఎందుకంటే ఒంటరి మహిళ, ఆమెకు చెప్పుకునే బాధలు ఉండవు. కొన్ని విషయాలలో తల్లిదండ్రుల ద్వారా దూరం ఉండే పరిస్థితి ఉంటది. తల్లిదండ్రులు దూరం పెడతారు. అమ్మాయి ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల దాని ద్వారా నష్టం ఎవరు పోతుండ్రు? సమాజానికి తల్లిదండ్రులు అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే దూరం పెట్టడం వల్ల అమ్మాయి ఇటువంటి దారికి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు కూడా దీనికి కొద్ది మేరకు బాధ్యత వహించాలి. ఒక అమ్మాయి మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పటికీ ఒకవేళ పెళ్లి చేసుకుంటే తనకు జరుగుతున్న ఇబ్బందులు మీ దాకా వస్తే యాక్సెప్ట్ చేయాల్సిందే. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డనే కదా. చిన్నప్పుడు అనేక విషయాలలో తప్పులు చేస్తుంటారు, క్షమిస్తారు. వాళ్ళకి ఏమైనా విషయాలు తెలియకపోతే మీరు ఆ అంటే అమ్మ నేర్పిస్తారు, ఈ అంటే ఈగ కూడా నేర్పిస్తారు. రా అంటే రాక్షసుడు ఎవరెవరు మీరు నేర్పియాలి కదా. రాక్షస గుణాలు ఉన్న వ్యక్తులను మీరు నేర్పియకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఈరోజు స్మార్ట్ ఫోన్ యుగంలో వాళ్ళు మొబైల్ వాడుతుండ్రు. మొబైల్లో ఏం చేస్తుందో మీకు తెలియదు, కానీ కనీసం ఆ గమనించే ప్రయత్నం మీరు చేయాలి.